ఫైట్ షూటింగ్లో జూనియర్ ఎన్టీఆర్ కాలికి గాయం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి అందరికీ విదితమే. ఆయన మాత్రం ఎప్పుడు చూసినా కానీ సినిమా కెరియర్లో చాలా బిజీగా ఉంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి చాలా ఎఫెక్ట్ పెడుతూ ఉంటాడు. ఇక ఆ సినిమా ఏ రేంజ్లో ఆడుతుందో కూడా మనందరికీ విదితమే. అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ RRR మూవీ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన అద్భుతమైన మూవీ కొరటాల శివ గారి దర్శకత్వంలో నటిస్తున్న దేవర మూవీ అని తెలిసిందే కదా. మరి ఈ మూవీలో మాత్రం మోస్ట్ వైలెంటెడ్గా జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. అది కూడా డ్యూయల్ రోల్లో. మరి ఈ డ్యూయల్ రోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎలా అలరిస్తాడు అనేది మాత్రం అందరిలో ఉత్కంఠగానే ఉందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. అయితే మరి ఈ దేవర మూవీలోని ఒక కీలకమైన ఫైట్ సీన్ చేస్తుండగా అనుకోకుండా జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క కాలుకి గాయమైందట. ఇక వెంటనే ఆయనని హాస్పిటల్కి తరలించారట. ఇక అదృష్టవశాత్తు ఆయనకి చిన్న ఇంజురీ అయింది, కానీ పెద్ద గాయాలు కాకపోవడం అందరూ కూడా ఊపిరి తీసుకున్నారు. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ గారు ఆరోగ్యంగానే ఆ ఇంజురీ తక్కువైపోయినట్లుగా తెలుస్తోంది. ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంత అద్భుతంగా సినిమా రంగంలో ముందుకు సాగిపోవడం అందరినీ కూడా ఎంతగానో సంతోషానికి గురి చేస్తుందని చెప్పాలి. మరి ఆయన తీయబోతున్నటువంటి ఈ డ్యూయల్ రోల్ పాత్ర మాత్రం దేవర మూవీలో ఎంతగా అంకితం అవుతుందో చూడాలి మరి.